హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందిస్తున్నాం. రైట్, ఈ వీడియోలో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాం. 2026 నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. మరి ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించింది ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, అప్లై డేట్, అలాగే లాస్ట్ డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్రాసెస్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, సెలక్షన్ ప్రాసెస్, అప్లై చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒకవేళ మా జిల్లాలో ఒక పోస్టు కూడా లేనప్పుడు మరి ఏం చేయాలి, మా జిల్లాలో కమ్యూనిటీ పోస్టులు లేదు, మా కమ్యూనిటీలో పోస్ట్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి, మా జిల్లాలో ఓపెన్ కేటగిరీలో కూడా పోస్టులు లేవు, ఇప్పుడు ఏం చేయాలి, వీటికి సంపూర్ణమైన గైడ్ లైన్స్ అయితే ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క పర్సన్కి 100కి 100% ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకే రైట్. సో వీడియో అనేది బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు కానీ ద బెస్ట్ వీడియో అనిపిస్తే వీలైతే లైక్ చేయండి, మరి కొంచెం నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. బట్ ఒక విషయం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం కొత్తవారైతే. రైట్. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోనే వాట్సాప్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే చాలు. సో దేని గురించి అమ్మా, రికార్డ్ అసిస్టెంట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రైట్. రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేసిన పర్సన్స్కి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరి యొక్క సాలరీ ఎంత ఉంటుంది. సాలరీ అంటే 22,240 రూపీస్ నుండి 67,000 67,300 వరకు అయితే సాలరీస్ అయితే ఉంటుంది వీరికి. అయితే ఎప్పుడు అప్లై చేయాలి సార్, దీని గురించి పూర్తి వివరాలు వీడియోలు చూసుకుందాం. సో 19th అంటే నిన్న నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే ఈ నెల 24వ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే 13వ తేదీ ఫెబ్ 13 వరకు మీకు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ దోజ్ హూ ఆర్ బిలాంగ్స్ టు ది కాంట్రాక్చువల్ బేసిస్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి వేరే స్లాట్ ఉంటుంది. ఓకేనా. సో ఆ స్లాట్లో వాళ్ళు అప్లై చేయాలి. ఈ డేట్లో అయితే అప్లై చేయడానికి వాళ్ళకి లేదు. ఓకేనా. ఒకవేళ చేస్తే రిజెక్ట్ అయిపోతుంది, జాగ్రత్త. సో ఇప్పుడు ఫెబ్ 8 నుంచి వీరికి ఫెబ్ 8 నుంచి 18 నుండి అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎప్పటి వరకు మార్చ్ 5th వరకు వీరికి అప్లై చేసే అవకాశం ఉంటుంది. దోజ్ హూ ఆర్ బిలాంగ్స్ టు ది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? రైట్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే పర్టికులర్ డేట్ అండ్ టైం అయితే మెన్షన్ చేయలేదు, బట్ ద టెంటేటివ్ మంత్ అయితే మెన్షన్ చేశారు. ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఏప్రిల్ 2026 అన్నారు కదా, సో మ్యాక్సిమం 2nd వీక్లో ఉంటుంది. అందుకోసమే ముందు నుంచి నేను ఏం హెచ్చరించానంటే నోటిఫికేషన్ వస్తే మనకి ఎక్కువ టైం ఇవ్వరు, మ్యాక్సిమం 2 to 3 months మాత్రమే ఉంటుంది మన చేతుల్లో. సో కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అవుతూ పోటీ తత్వం అనేది పెరుగుతుంది, కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి మంచిదని చెప్పడం జరిగింది. అందుకోసమే సో ఏప్రిల్ 26 చూడండి, 26లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. అయితే పర్టికులర్ డేట్ ఉంటుంది, మ్యాక్సిమం 2nd వీక్ నుండి ఉంటుంది. ఎప్పుడు హైకోర్టు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వస్తే 2nd వీక్, లేకపోతే 4 రోజులు ముందు వస్తుంది. ఏమైందండి? సో రైట్, ఏప్రిల్ మంత్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. వేకెన్సీ పొజిషన్ ఏంటంటే ఎక్కడ డిస్ట్రిక్ట్ మరియు యూనిట్ కోర్టులో ఉంటుంది వేకెన్సీ పొజిషన్. ఓకేనా. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు మరియు యూనిట్ కోర్టు ఐదర్. సో ప్రతి ఒక్క జిల్లాలో ఏ జిల్లాలో వేకెన్సీ అయితే ఉన్నాయో ఆ వేకెన్సీ అయితే ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలుసుకుందాం వాటి గురించి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మరి క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి సార్? మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా వీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్ ఏంటంటే తెలంగాణ బోర్డు వారు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో మాత్రమే వీళ్ళు క్వాలిఫై అయి ఉండాలి అని మెన్షన్ చేశారు. లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, దానికి ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్. సార్ మరి నేను అప్లై చేయవచ్చు, తప్పలేదు. ఓకేనా. ద క్యాండిడేట్ హూ హ్యావ్ హైయర్ దెన్ the
ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేసి అన్నారు. ఎవరైనా ఇంటర్మీడియట్ కంటే ఇంకా ఎక్కువ హైయర్ క్వాలిఫికేషన్ ఎవరిదైతే ఉంటే, ఒకవేళ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎవరిదైనా ఉన్నా వారు కూడా అప్లై చేయొచ్చు. అప్లై చేసేటప్పుడు ఆ ఓటీ మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా మెన్షన్ చేయండి అన్నారు. సో ఇది గుర్తుంచుకోవాల్సింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా వారి ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది పూర్తి అయి ఉండాలి. అయితే మినిమం ఇక్కడ ఇంటర్మీడియట్ అన్నారు కాబట్టి ఇంటర్ చదివిన ప్రతి ఒక్క పర్సన్, కంప్లీట్ అయిన ప్రతి ఒక్క పర్సన్కి అయితే రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేయడానికి అవకాశం కలిగింది. ఓకే రైట్. దీంట్లో లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, భాష గురించి నేను ఫర్దర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జిల్లాలో ఏ భాష అనేది క్లియర్గా ఇంకొక వీడియోలో నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ లిమిట్ అండి. నిజంగా చాలామంది దీనికోసం కలలు కన్నారు. సో 2025లో మనం చూస్తుంటే చాలామంది మిస్ అయ్యారు కూడా, నా ఏజ్ అయిపోయింది సార్, నాకు అవకాశం లేదని. కానీ గొప్ప అవకాశం మన హైకోర్టు అయితే మనకి కల్పించింది. ఏంటి సార్ అంటే, ఏజ్ అనేది 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. దీనితో పాటు మళ్ళీ ద పర్సన్ షుడ్ బి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అయి ఉంటే 5 years అంటే దాదాపు 51 years వరకు ఇక్కడ అప్లై చేయడానికి ఉంది. ఎవరెవరికి? ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే, అండ్ బీసీ కూడా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 51 years వరకు ఏజ్ ఉన్నంత వరకు అప్లై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పిహెచ్ అయి ఉంటే, ఒకవేళ పిహెచ్ అయి ఉంటే దీనికి 10 years యాడ్ చేస్తే అంటే 56 years వరకు అప్లై చేయడానికి ఎక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇది గొప్ప అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. సో రైట్. కాబట్టి ఏజ్ అనేది ఎక్కడ మరి ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి కన్సిడర్, వారికి ఏదైతే టర్మ్స్ కండిషన్ ఉన్నాయో దాని ప్రకారం వీళ్ళైతే వెళ్తారు. ఓకేనా. సో రైట్. నెక్స్ట్ రిజర్వేషన్ ఎవరెవరికి ఉంటుంది సార్? ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండి, ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో అండ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరెవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఇక్కడ రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఓకేనా. సో వీరికి అయితే కల్పించడం జరిగింది. ఓకే, రిజర్వేషన్. అయితే ఆ జిల్లాలో ఆ రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి చూద్దాం. ఇది అన్నిటికంటే గొప్ప ఇంపార్టెంట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఎస్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఏంటంటే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏం జరుగుతుందమ్మా? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఓకే. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే వీళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ టోటల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది సార్? రైట్, 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎన్ని మార్క్స్కి అమ్మా? 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఇక్కడ జరుగుతుంది. మరి ఏ సబ్జెక్ట్ ఉంటుంది సార్? రైట్, ఇక్కడ మనం గమనిస్తే 60 questions ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్, జీకే నుంచి మనకి 60 మార్క్స్కి 60 questions వస్తుంది. దట్ మీన్ ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 mark అని అర్థం. ఓకే. అలాగే జనరల్ ఇంగ్లీష్, ఎస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. సో రైట్. మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా, ఇంగ్లీష్లో ఈ 40 మార్క్స్, ఎందుకంటే జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అంటే కేవలం ఒక సబ్జెక్ట్ కాదు. ఇక్కడ చదవాల్సింది ఏపీ హిస్టరీ, జీకేకి కంప్లీట్ సిలబస్ ఏముంటుంది సార్? ఇక్కడ చదవాల్సింది ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అలాగే ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, ఇవన్నీ కూడా కలిపితే జనరల్ నాలెడ్జ్ అవుతుంది. సో ఇవన్నీ సబ్జెక్టులు కలిపితే జనరల్ నాలెడ్జ్, దాని నుంచి 60 మార్కులు. అయితే ఇక్కడ జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్ అవుతుంది. గతంలో ఇంగ్లీష్ నుంచి దాదాపు 60 రోజులు మనం త్రిశూల వ్యూహంతో చేసాం. ఈ త్రిశూల వ్యూహంలో చాలామంది పార్టిసిపేట్ చేసి అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 36, 37, 38 ఇలా మార్క్స్ పొందారు మన పిఆర్ అకాడమీ నుండి. సో అందుకోసం ఈ హైయెస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ 100లో 80, 85+ అయితే స్టూడెంట్స్కి మార్క్స్ రావడానికి
ఎక్కువ ప్లస్ పడ్డేది. అయితే ఈరోజు గతంలో సెలెక్ట్ అయినటువంటి ఈ 2025 రికార్డ్ అసిస్టెంట్లో సెలెక్ట్ అయిన వారు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ది ఫ్రమ్ పిఆర్ అకాడమీ నుండి ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. సో అదే నమ్మకంతో చెప్తున్నాను. సో ఇప్పుడు మనం 2 ఆఫర్లు ఇస్తున్నాం. ఒకటి 50% డిస్కౌంట్, 1500 రూపాయలు ఉన్న కోర్సు కేవలం 750 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను. ప్లస్ వెలిడిటీ ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు 1 year వెలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫర్ అనేది కేవలం 2 days మాత్రమే. ఈ 2 days అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఆఫర్ ఉండదు. తర్వాత మేమేమి చేయలేము, మా చేతిలో అయితే ఉండదు. ఎందుకంటే వ్యవస్థ నిర్ణయానికి కొన్ని కట్టుబడి ఉండాలి. సో రైట్, సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అయితే ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అని నేను చెప్పామా? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. మరి ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుంది సార్? ఎగ్జామ్ డ్యూరేషన్ ఏమో 2 hours అండి. 2 hours అంటే 120 minutes. ఎక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుందా? నో నెగిటివ్ మార్క్స్. గుర్తుపెట్టుకుని, నో నెగిటివ్ మార్క్స్. ఎక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. మరి ఎగ్జామ్ పేపర్ అనేది దేంట్లో ఉంటుంది సార్? బోత్ మీడియంలో ఉంటుందా? ఎస్. ఎగ్జామ్ పేపర్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. తెలుగులో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో బోత్ మీడియం వారు ఎవరైతే ఉన్నారో వారు దే కెన్ అప్లై ది పోస్ట్. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ పెట్టారు. మినిమం క్వాలిఫై మార్క్స్ ద్వారా అయితే ఉద్యోగాలు రావు. ఓకేనా? తర్వాత దాని గురించి మాట్లాడదాం ఖాళీగా ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత సార్ అప్లై చేయడానికి? రైట్, ఎవరైతే బిలాంగ్స్ టు ది ఓసీ అండ్ బీసీ, గుర్తుపెట్టుకోండి, ఓసీ అండ్ బీసీ అయితే వారికి 600 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్. మరియు ఎస్టీ, ఎస్సీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే పిహెచ్ అయితే వీరికి మాత్రం టోటల్గా కేవలం 400 రూపీస్ మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజ్ అప్లై చేయడానికి. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారా మ్యామ్? మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే మనకి జరిగినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో ఎవరికి అయితే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇటువంటికి 1:3 రేషియోలు వీళ్ళకి సెలెక్ట్ చేయరు. ఎందుకంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ చేస్తారు కాబట్టి 1:1 రేషియోలోనే వీరికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2025లో జరిగింది కాబట్టి. అదే హైకోర్టుకి సంబంధించినటువంటి అయితే 1:3 రేషియో. ఎందుకంటే వారికి 90 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, 10 మార్క్స్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి వారికి 1:3 రేషియో. ఎక్కడ 1:3 రేషియో లేదు, 1:1 రేషియోలో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో ఆ క్యాండిడేట్కి అయితే డైరెక్ట్ సెలక్షన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. రైట్, మరి డాక్యుమెంట్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను. ఆల్ ఒరిజినల్స్ అంటే మనకు ఉన్నాడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, క్యాస్ట్ ఇవన్నీ కూడా కావాలి. దాన్ని సపరేట్ వీడియో చేస్తాను, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో రైట్, ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్, చాలా మంది చేసే తప్పుల్ని నేను ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను. మనం అప్లై చేసేటప్పుడు ఓటీపీ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేసి 2 ఉంటాయండి. సరే, ఏంటి పార్ట్ ఏ పార్ట్ బి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పార్ట్ ఏని మనం ఏమంటాము అంటే ఓటీపీఆర్ అంటామండి. సో పార్ట్ ఏకి ఏమంటాం? ఓటీపీఆర్ అంటే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటారు. ఇది చేసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పర్సన్ మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఏంటంటే మీ యొక్క జీమెయిల్ మీది మాత్రమే ఇవ్వండి. దయచేసి ఏ నెట్ సెంటర్, ఏ కంప్యూటర్ ఆపరేటర్ది ఎవరిది యొక్క జీమెయిల్ ఇవ్వకండి. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. సెకండ్ పాయింట్ ఏంటంటే మొబైల్ నంబర్. మీ మొబైల్ ఏదైతే పర్మనెంట్ నంబర్ ఉంటుందో ఆ పర్మనెంట్ నంబర్ మాత్రమే, మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. మిగతా ఎవరిది మాత్రం దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే మీరు అప్లై చేసినప్పటి నుండి మీకు ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి మెయిల్ మీ మెయిల్కి వస్తుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ పర్మనెంట్గా వస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ దానికి వస్తుంది. కాబట్టి రైట్, అందుచేత మొబైల్ నెంబర్ మెయిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ ఓటీపీఆర్ ఐడి చాలా భద్రంగా ఉంచండి. 4వది పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ మీకు నచ్చింది మాత్రమే ఇవ్వచ్చు. అక్కడ
ఓకేనా. ఈ పాస్వర్డ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, ఇంకొక చాయిస్ ఇస్ యూర్స్. మీరు ఏం చేస్తారంటే మెయిల్, మొబైల్ నెంబర్, ఓటీపీఆర్, పాస్వర్డ్ ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి మన ఇంట్లో దేవుడు గదికి ఎంత అయితే ప్రాధాన్యత ఇస్తామో, మన ఒక సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఉంచుతామో చాలా జాగ్రత్తగా గోడ్రేజ్లో పెట్టి చాలా భద్రం కలిగిస్తామో దీనికి మాత్రం అలా ఉంచండి. మై డియర్ ఆస్పిరెంట్స్, మళ్ళీ 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 చెప్తున్నా, చాలామంది సేమ్ ప్రాబ్లం రిపీటెడ్ కొన్ని వందల ప్రాబ్లమ్స్ నా దగ్గరికి నాకు ఫోన్స్ రూపంలో వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరికి ఇలాగే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ముందు నుంచి జాగ్రత్త, అవును సార్ తర్వాత ఇలాగ వస్తుందని ఊహించలేదు సార్ అంటుంటారు. సో కాబట్టి ముందు నుంచి జాగ్రత్త పరచడం అనేది నా బాధ్యత. ఏజ్ టీచర్కి ముందే గైడ్ లైన్ చేస్తున్నాను. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ బి అంటే ఏంటంటే దీన్ని అప్లికేషన్ ప్రాసెస్ అంటారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, సర్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతిదీ జాగ్రత్తగా నింపాలి. ఎక్కడైనా తప్పు జరిగిందా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, కాబట్టి ప్రమాదం ముంచి ఉంటుంది. సో దయచేసి బాగా గమనించండి. అప్లై చేసేటప్పుడు ఎవరో నెట్ సెంటర్కి మీరు ఇచ్చేసి మీరు అప్లై చేసేయండి సార్ అని మాత్రం దయచేసి అనొద్దు. మా నాన్న చేశారు, మా అన్న చేశారు, మా తమ్ముడు చేశారు, మా ఆయన చేశారు, మా ఆవిడ చేసింది, మా చెల్లి చేసింది, ఇవి వద్దు. నేను మొబైల్లో అప్లై చేసేసాను సార్, నాకు అంత నాలెడ్జ్ ఉంది. ఓకే, నాలెడ్జ్ ఉంది, కానీ ఇది లైఫ్ మై డియర్ ఫ్రెండ్. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు సరిదిద్దులేక మీకు రావాల్సిన ఉద్యోగం పక్కవాడికి పోతుంది. అది ఆలోచించు. సో కాబట్టి ముందు నుంచే హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా మీకు మీరే తెలుసుకొని అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఏదైనా ఒక నెట్ సెంటర్ ఒక దగ్గరికి వెళ్ళి ఒక రోజు, గతంలో చాలామంది అండి రెగ్యులర్గా మనకు ఫాలో అయిన వారు పాపం ఆ నెట్ సెంటర్ వరకు మొత్తం చేశారు, అమౌంట్ కట్టేసారు, మీద అయిపోయింది. అప్లికేషన్ టోటల్ ప్రాసెస్ ఏమో లాస్ట్ ఫెయిల్డ్ వచ్చింది, పేమెంట్ బిల్ దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, అప్లికేషన్ అయిపోయిందండి, ఓకే అప్లికేషన్ పట్టుకుని వచ్చారు. తర్వాత చూసేటప్పటికి అది అప్లికేషన్ తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు యువర్ టోటల్ కంప్లీట్ ప్రాసెస్ నాట్ కంప్లీటెడ్ అనేసి వచ్చింది. సో ఇలా కూడా చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు, కాబట్టి జాగ్రత్త ముందు నుంచి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇంకా ఏమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ లైన్ ఉంది చూడండి, వీరి నంబర్ అయితే ఇక్కడ ఉంది 04023688394. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్ అడగవచ్చు. ఓకేనా. అది ఏ టైం నుంచి 10:30 నుంచి 5 టైంలో డీటెయిల్గా వీరికి ఫోన్ చేసి అడగవచ్చు ఇంకా ఏమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. సో రైట్, ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కమ్యూనిటీ బేస్డ్లో ఎన్ని ఉన్నాయి, ఒకవేళ కమ్యూనిటీ బేస్డ్లో పోస్ట్ లేకపోతే పరిస్థితి ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కదా. రైట్, ఇప్పుడు జనగణలో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని 1, జయశంకర్ భువనపల్లిలో 1, అలాగే ఖమ్మంలో 2, మహబూబ్ నగర్లో 2, మల్కాజ్గిరిలో 16, పెద్దపల్లిలో 5, రంగారెడ్డిలో 3, ఓకే, సంగారెడ్డిలో 3, సూర్యాపేటలో 2, యాదాద్రి భువనగిరిలో 1. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ సూర్యాపేటలో మనం చూడండి సూర్యాపేటలో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ కూడా లేదు, ఓపెన్ కేటగిరీ లేదు, బీసీలు లేదు, అసలు కమ్యూనిటీలో కొన్నింటిలో పోస్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూడండి అమ్మా, మల్కాజ్గిరిలో టోటల్గా 16 పోస్టులు ఉన్నాయి. మల్కాజ్గిరిలో టోటల్గా ఎన్ని ఉన్నాయమ్మా, 16 పోస్టులు. ఇప్పుడు మనకి 33 మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 డిస్ట్రిక్ట్లో ఏదైనా ఒక జిల్లాలో ఓపెన్ కేటగిరీలో పోస్ట్ లేకపోయినా, మీ కమ్యూనిటీలో పోస్ట్ లేకపోయినా గుర్తుంచుకోండి, మనకి కావాల్సింది ఉద్యోగం. కాబట్టి నేను వేరే జిల్లాలకు అప్లై చేయాలి అంటే అక్కడ ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో గమనించండి. సో ఎక్కువ పోస్ట్ ఏ జిల్లాలో, ఎలాగైనా ఓపెన్ కేటగిరీ కదా. సో ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పుడు మరి పక్క జిల్లాకు అప్లై చేసేటప్పుడు మీరు ఓపెన్ కేటగిరీకి వస్తారు. మరి ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి హైస్ట్, పక్క జిల్లాలో చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేయండి. సో ఇక్కడ మల్కాజ్గిరిలో 5 పోస్టులు ఉన్నాయి కాబట్టి అయితే ఎక్కడెక్కడ బీసీఏ, బీసీబీ, బీసీడీలు ఉన్న పోస్టులు అయితే మీకు ఇవ్వరు. కానీ ఈ 5 పోస్టులో మీరు ఇక్కడ హైయెస్ట్ మార్క్ వస్తే ఉద్యోగం మీదే, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ మార్క్ వస్తే ఖచ్చితంగా ఉద్యోగం మీదే. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ మార్క్ వచ్చేటప్పుడు అయితే అవకాశం ఇక్కడ కల్పిస్తుంది. కాబట్టి మీ జిల్లాలో వేకెన్సీ లేనప్పుడు, మీ కమ్యూనిటీలో వేకెన్సీ లేనప్పుడు, పక్క జిల్లాలో
చూడండి. అయితే సరే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ? పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా 3 లైన్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ TSHC డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ 2026 అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో ఈ PDF అంతా ఉంటుంది, మీకు క్లియర్గా గమనించవచ్చు. ఎస్, దాంట్లో మీరు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీ జిల్లాలో మీ కమ్యూనిటీలో పోస్ట్ లేనప్పుడు మీరు ఏం చేయాలని కూడా సలహా అయితే పరిపూర్ణంగా అవగాహన, నేను ఇచ్చినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు అందించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది తెలిసింది కదా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలని ఫర్దర్ వీడియోలో చెప్తాను. అయితే నేను ముందు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించాను. ఇంకా అప్పటికి ఏమైనా పాయింట్స్ మిగిలిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, దానికైతే రిప్లై నా నుండి వస్తుంది. రైట్. అయితే ఇది ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్. మన 33 జిల్లాలో ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ ఇది యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేయండి, మీరు ఉన్న గ్రూప్లో షేర్ చేయండి, మీరు మీ స్టాటస్లో మీరు పెట్టుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం ఇంటిమేషన్. పిఆర్ అకాడమీ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కొంత ఇంటిమేషన్ చేయండి, అందరికి యూజ్ఫుల్ అవుతుంది. ఒకటే అయితే చెప్తున్నాను మిత్రమా, 2026లో జాబ్ సాధించాలి అని పరితపనతో ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇంకొక డిపార్ట్మెంట్లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు, కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో వస్తుందని చెప్పని వచ్చింది. అలాగే హైకోర్టులో కూడా వస్తుంది అని చెప్తున్నాను, వస్తుంది కదా. సో అందరూ కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే మన ఒక అంతిమ లక్ష్యం. 2026లో మనం ప్రభుత్వం ఉద్యోగం పొంది తీరుతున్నాం, అంతే. ఇట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. సో కలిసి పోరాడదాం. త్వరలో క్లాస్ సెషన్స్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అనేది ఇంకా కొంతమంది షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే.